సామా నట్స్ సేమియా అంటే సామలతో నట్స్ కాంబినేషన్లో ఒక మంచి సేమియా అంటే అల్పాహారంగా ఇది చాలా చాలా బాగుంటుంది. అలాగే డిన్నర్కి కూడా మనం హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. మరి సామా నట్స్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామా నట్స్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామ సేమియా 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, గుమ్మడి గింజలు కొద్దిగా, తర్బూజా గింజలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సామ నట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు సామల సేమియా వాడుతున్నాము అండ్ నట్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నాం. సో ఇది మెయిన్ అన్నమాట. అంటే ఈ సేమియాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఒకటి మనకు సామల సేమియా. మామూలుగా మనం ఎప్పుడు మైదా సేమియాని ఎక్కువగా అందరూ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. లేదండి, చాలా రకాల సేమియాలు ఉంటాయి. మీరు బయటకు వెళ్ళినప్పుడు చిరుధాన్యాలతో సేమియా తీసుకోండి, బోల్డ్ రకాలు ఉంటాయి. సో దాంట్లో ఈరోజు మనం సామల సేమియా చేస్తున్నాం. సో ఇదే వంట చేసుకోవాలి అనుకుంటే సామల సేమియా తెచ్చుకొని చేసుకోండి. అలాగే నట్స్ కూడా మన చక్క గుమ్మడి గింజలు, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, ఇలా మనకు జీడిపప్పు, ప్రతి ఒక్కటి మంచి నట్స్తో చేస్తున్నాం. సో పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ కూడా చాలా చాలా మంచిదన్నమాట. సో ఇదేంటి అంటే సామలతో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఐరన్, కాల్షియము, మెగ్నీషియము, ఫైబరు ఇవన్నీ అధికంగా ఉంటాయి. అలాగే కండరాలను బలంగా చేయాలన్నా కూడా సామలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో అంతేకాకుండా ఇక మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, తర్వాత కాన్స్టిపేషన్ ఉన్న వారికి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, తర్వాత అన్ని విధాలుగా కూడా మనకు వెయిట్ మెయింటెనెన్స్, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా సామలు అనేవి చాలా బాగా సహాయపడతాయి. సో మరింత మంచి హెల్దీ సామల సేమియాతో మనం ఈరోజు చక్కగా సేమియా తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఇందులో కాస్త నూనె. సో అల్పాహారం కోసం మనం పొద్దున్నే వెతుక్కుంటూ ఉంటాం కదా. ఎప్పుడు చెప్తూ ఉంటారండి, జనరల్గా మనం ఒక బ్రేక్ఫాస్ట్ గురించి ముందు రోజే ఆలోచించుకోవాలి. 50% అలాగే చేస్తాం. 50% ఏంటి అంటే అబ్బా పొద్దున ఆలోచించుకుందాంలే అని ఒక చిన్న బద్ధకం వస్తుంది చూసారా, అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాము. ఎప్పుడూ కూడా నెక్స్ట్ డే ఏం చేయాలి అనే దాని గురించి ముందు రోజు ఒక చిన్న ఇది ఉండాలండి, ప్లాన్ ఉండాలి. సో అప్పుడే ఏంటి అంటే మనం చాలా ఈజీగా చేసుకోగలము. మెయిన్ టెన్షన్ లేకుండా చేసుకోగలం. లేకపోతే చాలా చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాం. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ వంట విషయంలో చూసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నట్స్ సేమియా అంటేనే మనకి చిరుధాన్యాల సేమియానే చూడండి ఎంత సన్నగా ఉందో. సో చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కూడా. సో పెద్ద టైం కూడా పట్టేది ఏం కాదు ఇది. సో ఇవన్నీ కూడా మనకేం నానబెట్టుకోలేదు కూడా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టెన్షన్ ఏం లేదు. సో నూనె కాస్త వేడెక్కింది కాబట్టి ముందుగా జీలకర్రతో మొదలు పెట్టేద్దాం. జీలకర్ర, అలాగే జీలకర్ర కొంచెం మనకు వేగిన తర్వాత శనగపప్పు. అంటే కొంతమందికి ఏంటి అంటే సేమియాలో చక్కగా పప్పులుగా ఉంటే అది ఇష్టపడతారు. కొంతమందికి పప్పులు అస్సలు ఇష్టం ఉండవు. మన ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మనం చేసుకోవాలండి వంటలు. సో శనగపప్పు కూడా మనకు లైట్గా వేగిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు, ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పల్లీలు. సో పల్లీలు కూడా మనం చక్కగా వేయించేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంట్లోనే కిచెన్లోనే మనకు చక్కగా ప్రోటీన్ ఉంటుంది, అదే పల్లీలు. కిచెన్లోనే కాల్షియం ఉంటుంది, అదే నువ్వులు. సో ఈ విషయాలను మనం అస్సలు మర్చిపోకూడదు. సో పల్లీలు కూడా చక్కగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది ఒకసారి లైట్గా వేయించేసుకున్నాక మనం నట్స్ అన్నాం కదా, ఏమేమి నట్స్ వేస్తున్నాము? సో ముందుగా ఇదిగోండి రిచ్గా జీడిపప్పు, అలాగే ఇదిగోండి వెరీ వెరీ హెల్దీ, హై ఇన్ మెగ్నీషియం గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. సో ఆ తర్వాత తర్బూజా గింజలు, ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. సో కొంతమంది ఏంటి అంటే మనకు నట్స్ షేక్
అని తీసుకుంటూ ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. ఎప్పుడూ కూడా నానబెట్టిన నట్స్ మనం మామూలుగా షేక్లో వాడితే ఇంకొంచెం ప్రయోజకరంగా ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ ఫ్యాక్ట్స్ అనేవి బేసిక్గా అంటే మనం నాలాంటి వాళ్ళు చెప్పలేరు. కాకపోతే ఏంటి అంటే పచ్చిగా నట్స్ తినే కన్నా కూడా దాన్ని రాత్రిపూట సోక్ చేసి మర్నాడు పొద్దున తొక్క తీయకపోయినా కూడా చక్కగా అలా తింటే బాగుంటుందని చాలా విషయాలు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఏంటి అంటే పిల్లలకు సోక్ చేసినవే పెట్టమని చెప్తారండి. సో ఒక్కసారి ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి, అలా ట్రై చేయండి, మీకు ఏది చాలా బెనిఫిట్గా అనిపిస్తుందో ఒక్కసారి చూసుకోండి. సో చక్కగా మనం నట్స్ కూడా వేయించేసుకున్నాం. ఎంత హెల్దీగా ఉంది చూసారా. అంటే మనకి ఏదో చేసామా, వేసామా, పచ్చిమిరపకాయలు వేసామా, టమాటాలు వేసామా, ఉప్పు కారాలు వేసేసామా, తీసేసామా అని కాకుండా ఇదిగోండి ఇలా చక్కగా నట్స్తో చేయండి నెక్స్ట్ టైము. ఎంత హెల్దీగా ఉంటుంది. ఇవన్నీ మనకి హెల్త్ అండి. సో మనకి రాబోయే నెక్స్ట్ 10-15 ఇయర్స్లో మన హెల్త్ అనేది వాట్ వి ఈట్ నౌ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత మనం బేసిక్గా ఉప్మాకి ఏంటండి ఇందులో నీళ్లు పోసుకొని ఆ తర్వాత మనం సేమియానో లేకపోతే రవ్వనో గోధుమ రవ్వనో ఏదోటి వేసేస్తూ ఉంటాం. అయితే మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ సామ సేమియా ఏదైతే ఉందో అది ఒకసారి వేయించుకుందాం. ఓకే, దీన్ని కొంచెం ఇలా చేత్తోనే బ్రేక్ చేసుకోవచ్చు, మరీ ఇలా ఉండలుగా లేకుండా ఇలా కొంచెం బ్రేక్ చేసేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. వేయించుకొని ఆ తర్వాత మనం నీళ్లు పోసుకుందాం. సో దట్ మనకు కొంచెం వేయించినట్టుగా కూడా ఉంటుంది కదా, మరీ పచ్చిగా కాకుండా. లేదు ముందుగానే మీరు వేయించేసుకుంటాను అంటే మీరు అలా కూడా వేయించేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు వేరే బాండీలో వేయించుకుంటాను, లేదంటే ఇదే బాండీలో వేయించుకున్నాక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అంటే ఇంకా మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనము చూసారా, మీరు గమనించారో లేదో ఎటువంటి పచ్చిమిరపకాయలు ఇంకా వాడలేదు. సో మరి కారం ఎక్కడి నుంచి వస్తుంది? మిరియాలు. సో మిరియాల కారము ఘాటును మాత్రమే మేము ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా చక్కగా వేయించుకున్నాము. వేగింది కాబట్టి ఇప్పుడు వాటర్ పోసేసుకుందామండి. సో 1 కప్పు సేమియా తీసుకున్నాము. సో మీకు సేమియా చక్కగా పొడిపొళ్ళాడుతూ ఉండాలి, అలా చక్కగా నూడిల్స్ లాగా రావాలి అనుకుంటే నీళ్లు తక్కువగా పోయండి. నాకు అలాగే ఇష్టం, నేను కొంచెం నీళ్లు తక్కువగా పోసుకుంటా. అంటే ఉడుకుతుంది, కాకపోతే మరీ ఇలా ముద్దలాగా అయిపోదు. సో ముద్దలాగా అవ్వకుండా ఉండాలంటే కాస్త నూనె కూడా వేసుకోవచ్చు మీరు నీళ్లు వేసుకున్న తర్వాత. సో దీని తర్వాత కాస్త ఉప్పు అండి. సో ఉప్పు కూడా మనం అసలు వేసుకోలేదు. కాస్త ఉప్పు, అలాగే కాస్త మిరియాల పొడి. సో మనకు మెయిన్ కారం అంటే మనకు ఈ మిరియాల పొడే. చూసుకోండి, ఘాటుకు తగ్గట్టుగా చూసుకోండి. కొంతమందికి అసలు మిరియాల ఘాటు అంటే కొంచెం ఆహా ఓహో అంటారు. సో కొంచెం చూసుకోండి. అవసరమైతే మనం వాటర్ పోసుకోవచ్చు, బట్ ప్రస్తుతానికైతే నేను ఈ లెవెల్ వాటర్ నాకు సరిపోయింది అనుకుంటున్నాను. కాకపోతే చక్కగా మూత పెట్టి దాన్ని మనం లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవచ్చు మనం తక్కువ నీళ్ళు పోసినప్పుడు. ఎందుకంటే ఎక్కువ నీళ్లు పోసి దాన్ని పిసపిసగా చేసామనుకోండి దాని టేస్ట్ అంతా పోతుంది. సో అందుకు నాకు కొంచెం అలా పొడి ఆడితేనే ఇష్టం కాబట్టి తక్కువ నీళ్లు పోసుకున్నాను. అండ్ చక్కగా సిమ్లో ప్రాపర్గా ఉడికించుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చక్కగా సామ సేమియా వేసేసుకున్నాము. మొత్తం నట్స్ అన్నీ కూడా వేసుకొని చాలా చాలా ఆరోగ్యకరంగా చేశాను దీన్ని. సో ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసారా చక్కగా పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. సో ఎక్కడ కూడా మనకు ముద్దగా రాలేదు. అది ఇంకొంచెం దీని వేడి తగ్గిన తర్వాత ఇంకా పొడిలాడుతుంది అనమాట. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇది మనకు బాక్సుల్లోకి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మంచి నట్స్ ఓవర్లోడెడ్ అంటాం కదా. సో అలా మనకు ఐస్ క్రీములే కాదు, చక్కగా ఇలా సేమియాలు కూడా ఉంటాయన్నమాట. సో సామ నట్ సేమియా ఇలా మీ అందరి కోసం తయారు చేసాము. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. సామ నట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామ సేమియా 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, గుమ్మడి గింజలు కొద్దిగా, తర్బూజా గింజలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సామ నట్ సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక
అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, అల్లం ముక్కలు, కరివేపాకు, పల్లీలు, ఉల్లికాడలు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సామలా సేమియా వేసి కొంచెం నీళ్లు పోసి సరిపడా ఉప్పు, కాస్త మిరియాల పొడిని కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సామా నట్స్ సేమియా రెడీ.